గుంటూరులో శంకర్ విలాస్ నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెంట్రల్ పోర్షన్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ఆ భాగాన్ని తొలగించాలంటే 500 టన్నులు మోసే భారీ క్రేన్లు అవసరమని మంత్రి పెమ్మసాని చెప్పారు. చెప్పిన విధంగానే 2 భారీ క్రేన్లు శంకర్ విలాస్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నాయి. భారీ క్రేన్ల సాయంతో ఆ భాగాన్ని నెల రోజులలోపు తొలగించనున్నారు. శంకర్ విలాస్ సెంట్రల్ పోర్షన్ నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేతలో అత్యంత కీలకమైనగా మారింది రైల్వే పోర్షన్ తొలగింపు. అయితే దీనికి వైసీపీ ఎన్నో అసత్య ప్రచారాలు చేసింది. దీనికి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా పెమ్మసాని నేరుగా చెప్పిన మాట, దీన్ని 15 రోజుల్లో భారీ క్రేన్లు రావాల్సి ఉంది. ఆ భారీ క్రేన్లు వచ్చిన వెంటనే దీన్ని తొలగింపు పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి దాటిన తర్వాత భారీ క్రేన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఏదైతే రైల్వే పోర్షన్ తొలగింపు పనులు కూడా పరిశీలించారు. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇది రైల్వే పోర్షన్ ఆ భాగం. ఇది శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేతలప్పుడు కూడా రైల్వే పోర్షన్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ రైల్వే పోర్షన్ తొలగించాలంటే మొట్టమొదటిగా రైల్వే అనుమతి కావాలి. అయితే రైల్వే అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ పనులు ప్రారంభించారు. అయితే పనులు కూడా శరవేగంగా జరుగుతాయి. నిన్నటి నుంచి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జి ఏదైతే రైల్వే పోర్షన్ తొలగింపులో కూడా ప్రధాన కీలకంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి తొలగింపుకు కూడా భారీ క్రేన్లు అయితే వచ్చినాయి. అయితే ఈ భారీ క్రేన్ల ద్వారా 500 టన్నులు కలిగిన సామర్థ్యం కలిగినటువంటి మోసే ఆ భారీ క్రేన్లు కూడా 2 తీసుకొని వచ్చారు. అయితే ఈ భారీ క్రేన్ల ద్వారానే ఈ రైల్వే పోర్షన్ తొలగింపు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అయితే కేవలం ఈ యొక్క ఆ భారీ క్రేన్లు రావటం ఆలస్యమైనందువల్లే ఆ రైల్వే పోర్షన్ తొలగింపు కూడా ఆలస్యమైందని కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీన్ని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా రైల్వే అనుమతులు తీసుకోకుండానే శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేశారంటూ కూడా ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. అయితే అసత్య ప్రచారాలు చేసినప్పటికీ కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు రైల్వే అనుమతులు కూడా తీసుకోవడానికి చాలా కీలకంగా మారారని చెప్పుకోవాలి. అయితే రైల్వే పోర్షన్ తొలగింపు ప్రక్రియ కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ రైల్వే పోర్షన్ తొలగింపు ప్రక్రియ అయితే తొలగిపోతుంది. అయితే రైల్వే పోర్షన్ కనుక తొలగిస్తే ఈ శంకర్ విలాస్ సంబంధించి బ్రిడ్జి పనులు కూడా శరవేగంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ పార్ట్ తీయాలంటే ప్రధాన కారణం ఇక్కడ హైటెన్షన్ వైర్లు కూడా ఉంటాయి. ఈ హైటెన్షన్ వైర్లు తీయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి చాలా పకడ్బందీగా అధికారులు సమిష్టితో, ఇటు R&B అధికారులు కావచ్చు, రైల్వే అధికారులు కావచ్చు, సమిష్టితో ఇక్కడ వర్క్ అనేది చేయాలి. అయితే ఆ సమిష్టి చేసుకోవటంలో ఎక్కడా కూడా అవాంతరాలు లేకుండా చూసుకుంటా ఉన్నారు. అయితే రైల్వే అధికారులు, ఇటు R&B అధికారులు అయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా రైల్వే పోర్షన్ తొలగింపు ప్రక్రియపై కూడా అనేక సార్లు రివ్యూలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు రైల్వే పోర్షన్ తొలగించాలంటే ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఆ ట్రాక్ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కూడా అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఆ రైల్వే పోర్షన్ తొలగింపు పనులు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆ పిల్లర్లు ఇప్పటికే చాలా శాతం కూడా అయిపోయినాయి. అయితే అవి అయిపోయిన తర్వాత వెంటనే నెలలోపు ఇది కనుక పూర్తిగా అయిపోతే మాత్రం వెంటనే మరింత వేగంగా శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిగానే చెప్తా ఉన్నారు. అయితే ఈ పనులకు సంబంధించి కూడా ఎవరు గుంటూరు నగర ప్రజలు ఎవరు అపోహ చెందొద్దు, అపోహలు కూడా నమ్మొద్దు అంటూ కూడా 2027 జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో కావచ్చు అనేక సమీక్షలు కూడా ఏర్పాటు చేశారు. సమీక్షలు నిర్వహించి ప్రతి ఒక్క సమీక్షలో కూడా అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, కానీ ఎవరు కూడా ఇందులో అలసత్వం వహించొద్దు. ఏదైతే మనం అనుకున్న టైంకి 2027 జూలై నాటికి దీన్ని పూర్తి చేయాలని ఒక నిర్దేశం పెట్టుకున్నాము. ఆ సమయం కల్లా పూర్తి చేసి పనులు మొత్తం
కంప్లీట్ చేయాలి, ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దు, పనుల్లో కూడా జాప్యం వహించొద్దు, ఇటు క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఇటు ఎప్పటికప్పుడు అనేక మంది 100 మంది కార్మికులతో ఇక్కడ శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులైతే ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటికీ అనేక పెద్ద ఎత్తున కూడా ఇటు పిల్లర్లు నిర్మించారు. ఈ రైల్వే పోర్షన్ కూడా తొలగిస్తే మరింత శంకరవిలాస్ బ్రిడ్జి పనులు వేగవంతం అవుతాయని కూడా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.